హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బెండకాయ వేపుడు చూసేద్దాం. అరకిలో బెండకాయలను తెచ్చుకొని నీట్గా వాష్ చేసి తుడిచి పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్ కరివేపాకు నీట్గా కడిగి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కప్ తరిగిన పచ్చిమిర్చి, ఒక కప్ పల్లీలు, కొద్దిగా ఎల్లిపాయ కారం. ఈ కారం తయారీ విధానం డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అన్నిటినీ డీప్ ఫ్రైకి వేసుకోవాలి. ఇప్పుడు బెండకాయలు ఇలా కలర్ చేంజ్ అవుతాయి. ఇలా అయిన తర్వాత మనం వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న బెండకాయల మీద మనం ఎల్లిపాయ కారాన్ని చల్లుకోవాలి. ఎందుకు అంటే వేడి మీద ఉన్నప్పుడే అన్ని ముక్కలకి ఎల్లిపాయ కారం మంచిగా పడుతుంది కాబట్టి. ఇప్పుడు అదే ఆయిల్లో పల్లీలని డీప్ ఫ్రై చేసుకున్నాము. పల్లీలు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత బెండకాయలో వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కరివేపాకును కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఇలా డీప్ ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఎల్లిపాయ కారాన్ని దానిలోకి స్ప్రింకిల్ చేసుకోవాలి కొద్దిగా. అండ్ అలాగే ఇలా కుదిపాలండి. కుదిపితే నీట్గా మనకు అన్నీ మిక్స్ అయిపోతాయి. అంతే, ఎంతో రుచికరమైన బెండకాయ వేపుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.